పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనం ప్రకారము, మనుష్యుల ద్వారా మరణము వచ్చెను కనుక మనుష్యుల ద్వారానే పునరుత్థానము కలిగెను. ఆదాము ద్వారా ఈ లోకానికి మరణము వచ్చినది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పునరుత్థానము పొంది ఉన్నాము. యేసు ప్రభువారు మరణాన్ని జయించి లేచున్నాడు. ప్రథమ ఫలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రియులారా, యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు మరణించి తిరిగి మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచివేసి ఉన్నాడు. మనకి పునరుత్థానాన్ని అనుగ్రహించున్నాడు. మరణము మన మీద ప్రభుత్వము చేయలేదు. ఎందుకనగా యేసు ప్రభువారు మరణాన్ని జయించి ఉన్నాడు. మరణాన్ని జయించటానికే ఆయన ఈ లోకంలో ఆయన శిలువలో మరణించి ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రియులారా, నీవు నేను మనము మరణాన్ని జయించటానికే, మనం పునరుత్థానం పొందటానికే యేసు ప్రభువారు ఈ లోకంలో మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. కనుక మనందరం కూడా పునరుత్థానానికి వారసులం కావాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.